Hi friends, I am Ponnagandi Shivaya, Director of Sriyanu Publications. మిత్రులారా సారో ఆల్రెడీ మీకు పరిచయమేను పేపర్ 1 ఇప్పటివరకు పేపర్ 1 అంటే ఎస్జిటికి సంబంధించినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశారు విజయవంతంగా. సారో ప్రొఫైల్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. సార్ పేరు చంద్ర సారు. వీరు ఎంఎస్సి ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్సి కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేసి మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆయనకి టీచింగ్ మరి అంత ఇంట్రెస్ట్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఈయన టీచింగ్కి వెళ్ళి మరి నారాయణ చైతన్యలో ఉన్నటువంటి అప్పటి నుంచి స్కూల్స్లో కానీ అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి లెవెల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీని చక్కగా నీట్గా కూలంకుషంగా చెప్పి తర్వాత ఈ కాంపిటేటివ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి మరి సారు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా వైజాగ్, నెల్లూరు, విజయవాడ, అదేవిధంగా కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో కోచింగ్ సెంటర్లో కూడా పనిచేస్తున్నారన్నమాట. నేను ఒకటే అనుకున్నా ఏంటంటే సారు పేపర్ 1కి ఎస్జిటి వారికి పూర్తిగా న్యాయం చేశారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా నేను చెప్పాను ఆల్రెడీ. నేను మీకు ఒక వీడియో పెట్టాను, మీకు స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ చేస్తాను, డెమో క్లాస్ పెట్టిస్తాను. అదేవిధంగా ఈరోజు నుండి రేపటి నుంచి అంటే ఈరోజు కానీ రేపటి నుంచి మీకు యాప్లో కూడా లభ్యమవుతాయి వీడియోస్. మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా మీకు ఒక క్లాస్ పెట్టిస్తానని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సారు ఈరోజు నుండి ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎవరైతే ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్ అసిస్టెంట్ ప్రేమికులు మీరైతే స్కూల్ అసిస్టెంట్ని ప్రేమిస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ నాకు రావాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో సార్ చెప్పినటువంటి క్లాసులు వింటే ఒక్క బిట్టు పోకోకుండా మీకు తప్పనిసరిగా ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా సారు చెప్తున్నారు. ఒకవేళ సారు ఎక్కడైనా మిస్ చేశారు అని మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా నాకు మా ఆఫీస్కి ఫోన్ చేసి సార్ ఇక్కడ పాయింట్ మిస్ అయిందని మీరు చెప్తే అది మీకే ఇస్తున్న ఛాయిస్. మీకు ఏ క్వశ్చన్ అయినా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ క్వశ్చన్ అయినా సార్ని అడిగితే దాన్ని కూలంకుషంగా మీకు జవాబు ఇస్తారన్నమాట. కాబట్టి అంత దమ్ముగా నేను చెబుతున్నానంటే ఆయన మీద ఉన్నటువంటి నాకు ఆ నమ్మకమే కారణం. కాబట్టి మీకు ఎలాంటి సొల్యూషన్ అయినా ఎలాంటి సమస్యనైనా ఫిజిక్స్లో సారు డీల్ చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ. కాబట్టి మీకు మొన్న జరిగినటువంటి డిఎస్సిలో ఫిజికల్ సైన్సెస్ కంటెంట్ వారికి 80 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే 40 మార్కులు ఆ బిట్ కాబట్టి 80 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు డిఎస్సిలో 60 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు డిఎస్సిలో 40 ప్రశ్నలు. ఈ విధంగా రకరకాల అంటే ఒక్కొక్క డిఎస్సికి దాని యొక్క ప్యాటర్న్ మారుతూ వస్తుంది. కాబట్టి అది ఎన్ని ప్రశ్నలైనా ఇవ్వని 6వ తరగతి నుంచి ఇది ఫిజిక్స్ పార్టు. ఈ ఫిజిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ సార్ మొత్తం టోటల్గా దీంట్లో నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో ఫిజిక్స్లో 12 యూనిట్లు ఉంటాయని నేను చెప్పాను. ఈ 12 యూనిట్లు కూడా ప్రతి యూనిట్లు దానికి ప్రమాణాలు కొలతలు 6వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్. అదేవిధంగా సరళ రేఖీయ చలనం 6 నుంచి 12, చలన నియమాలు 6 నుంచి 12, కిరణ దృశ్యశాస్త్రం దృశ్య సాధనాలు 6 నుంచి 12, తరంగాలు 6 నుంచి 12, పదార్థాల ఉష్ణధర్మాలు 6 నుంచి 12, విద్యుత్ శాస్త్రం 6 నుంచి 12, విద్యుత్ అయస్కాంతత్వం 6 నుంచి 12, అదేవిధంగా ఆధునిక భౌతిక శాస్త్రం. ఇది కొత్త పుస్తకాల్లో లేదండి, ఇది యాక్చువల్లీ కొత్త పుస్తకాల్లో లేదు, పాత పుస్తకాల్లో మోడర్న్ ఫిజిక్స్ ఇది పాత పుస్తకాల్లో ఉంది. అయినప్పటికీ సిలబస్లో ఇచ్చాడు, మీరు చదవాలి, కంపల్సరీగా చదవాలి. ఆధునిక భౌతిక శాస్త్రం 6 నుంచి 12, అదేవిధంగా సహజ దృగ్విషయాలు 6 నుంచి 12, మన విశ్వం 6 నుంచి 12, పదార్థాల భౌతిక స్థితులు మరియు పదార్థాల భౌతిక ధర్మాలు. ఈ విధంగా 6 నుంచి 12 ఉన్నటువంటి ఈ ఫిజిక్స్ టాపిక్స్ కూలంకుషంగా సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఒకవేళ సారు ఏ స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని మీరు టెస్ట్ చేయాలంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర పెట్టుకుని మరి సార్ని మీరు టెస్ట్ చేయొచ్చు. ఎక్కడైనా సార్
ఒకవేళ దాటేశారంటే సార్కి ఫోన్ చేసి సార్ పలానా చోట దాటేశారని సార్ని మీరు క్వశ్చన్ చేస్తూ ఆ విధమైనటువంటి కాన్ఫిడెంట్ మీకు సారు అందిస్తారు. కాబట్టి మిత్రులారా, కంటెంట్ ఈ విధంగా ఫిజిక్స్ కంటెంటు, అదేవిధంగా కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 12 యూనిట్లు, ఇవి 12 యూనిట్లు. ఈ 12 యూనిట్లు కూడా సారు 6వ తరగతి నుంచి, ఉదాహరణకి పరమాణు నిర్మాణం 6 నుంచి 12, మూలకాల వర్గీకరణ 6 నుంచి 12, రసాయన బంధం మరియు అణు ఆకృతులు 6 నుంచి 12, రసాయన చర్యలు శక్తి మార్పులు 6 నుంచి 12, ద్రావణాలు ఆమ్లాలు క్షారాలు 6 నుంచి 12, హైడ్రోజన్ దాని సమ్మేళనాలు 6 నుంచి 12, అదేవిధంగా ఎస్ బ్లాక్ మూలకాలు 6 నుంచి 12, పి బ్లాక్ మూలకాలు 6 నుంచి 12, కర్బన రసాయన శాస్త్రం 6 నుంచి 12, అదేవిధంగా పాలిమర్లు 6 నుంచి 12, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం 6 నుంచి 12, పర్యావరణం రసాయన శాస్త్రం 6 నుంచి 12. సో ఈ విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ టాపిక్స్ స్టడీ చేస్తే టోటల్గా కవర్ అవుతుంది. మాస్టర్ మీరు ఒకటే చెప్పండి, వీటిలో మొత్తం టాపిక్స్ మొత్తం కవర్ అయిపోతాయా? మొత్తం అంటే 6th నుంచి 12th వరకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఒకవేళ వీటిలో కవర్ కాకపోతే ఇంకొక వెరిఫై చేసి సపరేట్గా ఆ కవర్ కానటువంటి టాపిక్స్ ఇంకేమేమి ఉన్నాయో వాటిని మొత్తంగా కూలంకుషంగా వివరించండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీరు ఫాలో అయ్యి ఒక్కొక్కసారి వాటి నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఫాలో అయ్యి వాటిని తెలుగు మీడియంలో ఒకసారి మీరు పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్కి ఉద్యోగం రావాలి. మరి వాళ్ళ హృదయాల్లో మీరు గూడు కట్టుకోవాలి. ఆ విధంగా మీరు వాళ్ళకి మంచి పేషెన్స్తో సమస్యలు కానీ అదేవిధంగా కాన్సెప్ట్ కానీ ప్రతిదీ కూడా కట్ చేసి కూలంకుషంగా మీరు వివరిస్తారని నేను ఆశిస్తూ, మరి అను పబ్లికేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిజిక్స్ ప్రేమికులు, నేను ఎందుకు పదే అంటున్నానంటే, ఏ సబ్జెక్ట్నైనా ప్రేమించండి, జీవించండి. అప్పుడు ఆ సబ్జెక్ట్ ఈజీ అయిపోద్ది. ఏదో నాకు ఉద్యోగం లేదు కాబట్టి బలవంతాన చదవటం కాదు. లవ్ సబ్జెక్ట్, యు లవ్ ద సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా, అది ఏ సోషల్ కానీ ఏదన్నా కానీ మీరు సబ్జెక్ట్ని లవ్ చేయండి, ప్రేమించండి. అప్పుడు ఆ సబ్జెక్ట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. మీకు కూడా నేను అదేవిధంగా ఎగ్జామ్స్ పెడతాను. ఈ ఫిజిక్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మ్యాథ్స్ వాళ్ళకి, అదేవిధంగా సోషల్ వాళ్ళకి, బయాలజీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఒక 2 డేస్లో తెలుగు కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఆ తెలుగును కూడా మీకు ఏర్పాటు చేస్తాను, పేపర్ 1గా, అదేవిధంగా పేపర్ 2 ఎస్జిటి. ఈ విధంగా మీకు సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఏం చెప్పానంటే, మీరు డిఎస్సి లెవెల్లో ప్రిపేర్ అయితే ఈ టెట్ ఈజీగా మీరు రాయగలరు. డిఎస్సికి ఇంటర్మీడియట్ వరకు ఇస్తున్నాడు, టెట్ ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు ఇస్తున్నాడు. కాబట్టి డిఎస్సి టోటల్గా కూలంకుషంగా మీరు ప్రిపేర్ కాండి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిజిక్స్ చంద్ర సార్ని. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్. సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా లాస్ట్ వీడియోస్లో మనం ఫిజిక్స్లో కిరణ దృశ్యశాస్త్రం, దృశ్య సాధనాలు అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం కాంతి వక్రీభవనం అనే దాని గురించి పరిచయం, కాంతి వక్రీభవనంలో సందర్భాలు, వక్రీభవన గుణకం అంటే ఏంటి, దానిలో రకాలు, ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం పట్టకం గుండా కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుంది, కాంతి వక్రీభవనం పట్టకం గుండా జరిగినప్పుడు పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఎలా మనం నిర్ధారిస్తాం అనే దాని గురించి నేర్చుకుందాం. రైట్. సో మొదటిగా మనం పట్టకం అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రిజం అంటున్నాం. ప్రిజం. రైట్. ఇప్పుడు సాధారణంగా మన బోర్డునే పరిశీలిద్దాం. ఈ బోర్డు అనేది ఒక యానకం. ఇప్పుడు యానకం మీద నా చేయి లేనప్పుడు యానకం అనేది వేరుగా ఉంది, నా చేయి ఉన్నప్పుడు యానకం అనేది వేరు చేయబడింది. అంటే ఇప్పుడు నా చేయి ఉన్నప్పుడు యానకంలో
ఆ యానకం యొక్క ఆకృతి మారింది. అలాగే గాలిలో ఒక పట్టకాన్ని ఉంచినప్పుడు పట్టకం లేనప్పుడు మీరు ఆ తేడాన్ని గుర్తిస్తారు. అంటే ఇప్పుడు గాలి అనేది పట్టకం ఉంచినటువంటి పరిసర యానకం అయినప్పుడు ఆ పరిసర యానకంతో పోల్చినప్పుడు పట్టకం అనేది పరిసర యానకం కన్నా వేరుగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి ఒక గాజు పట్టకం అనే దాని కానీ మనం పరిశీలిస్తే ఇది ఒక సమబాహు త్రిభుజాకారంలో ఉండేటటువంటి పట్టకంగా మనం పరిగణిద్దాం. అంటే పట్టకాలు అనేవి సాధారణంగా ఎటువంటి పదార్థాలు అంటే పారదర్శక పదార్థాలు, అంటే గాజు లాంటి పదార్థాలతో చేసినటువంటి యానకాలు. అంటే వీటి గుండా కాంతి అనేది ప్రసరిస్తుంది కనుక ఇవి పారదర్శక యానకాలు. ప్రసరించిన తర్వాత వంగి ప్రయాణిస్తుంది కనుక ఇవి వక్రీభవన యానకాలు. రైట్. ఇప్పుడు కాంతి అనేది ఈ యానకం గుండా ప్రయాణించేటప్పుడు అంటే పట్టకం గుండా ప్రయాణించేటప్పుడు ఎన్ని సందర్భాల్లో వక్రీభవనం చెందుతుందంటే రెండు ఉపరితలాల వద్ద, ఇప్పుడు నేను షేడెడ్గా చూపిస్తున్నటువంటి ఉపరితలాలు రెండు వక్రీభవన తలాలు. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు తేడా మీరు గుర్తిస్తున్నారు చూడండి. అంటే ఇందాక బోర్డు అనేది పరిసర యానకమైనప్పుడు పట్టకం లేనప్పుడు ఆ పరిసర యానకం ఒకలా ఉంది. పరిసర యానకంలో అంటే బోర్డు పైన నేను ఇక్కడ ఈ ప్రిజంని మార్క్ చేసినప్పుడు ఇంకోలా ఉంది. అంటే ఇక్కడ పట్టకం అనేది దాని పరిసర యానకం నుండి వేరు చేయబడినటువంటి ఒక పారదర్శక యానకం. ఓకేనా? రైట్. ఇది ఒక పారదర్శక యానకం. ఓకేనా? ఈ పారదర్శక యానకంలో ఇది ఒక ఉపరితలం, ఇది ఇంకొక ఉపరితలం, ఇది ఇంకొక ఉపరితలం. కానీ ఏ రెండు ఉపరితలాలైనా ఎలా ఉన్నాయి? కొంత కోణంతో ఓకేనా అమరి ఉన్నాయి. అంటే కనీసం రెండు తలాలు గాజుతో తయారు చేయబడింది కాబట్టి పారదర్శక యానకం. ఓకేనా? ఈ పారదర్శక యానకంలో కాంతి వెళ్ళేటప్పుడు వంగి ప్రయాణిస్తుంది కాబట్టి వక్రీభవన యానకం. అంటే పారదర్శక వక్రీభవన యానకం పట్టకం అనేది. ఇది దాని పరిసరాల నుంచి వేరు చేయబడినటువంటి ఒక యానకం. ఓకేనా? ఈ యానకంలో ఏదేని రెండు ఉపరితలాలు ఒకదానితో ఒకటి ఎలా ఉన్నాయి? కొంత కోణంతో వాలుగా ఉన్నాయి. అంటే ఏదేని రెండు తలాలు ఒకదానితో ఒకటి కొంత కోణంతో వాలుగా ఉంటూ దాని పరిసరాల నుండి వేరు చేయబడిన ఒక పారదర్శక యానకం పట్టకం. మరి పట్టకం అనేది దేంతో తయారు చేయబడుతుంది? పారదర్శక యానకం. ఉదాహరణ గాజు. గాజు అనేది పారదర్శక పదార్థం కాబట్టి గాజుతో పట్టకం తయారు చేసినప్పుడు దీన్ని మనం గాజు పట్టకం అంటున్నాం. ఏమంటున్నాం? గాజు పట్టకం. రైట్. అంటే ఇంగ్లీష్లో గ్లాస్ ప్రిజం అంటున్నాం. ఈ గాజు పట్టకం గుండా కాంతి రెండు ఉపరితలాల వద్ద వక్రీభవనం చెందుతుంది. ఇప్పుడు నీకు మీ పటంలో చూపించింది ఒక 3 డైమెన్షన్లో ఉన్నటువంటి సమబాహు త్రిభుజాకార పట్టకం. ఈ సమబాహు త్రిభుజాకార పట్టకంలో ఈ ఏదేని రెండు ఉపరితలాలు ఎంత కోణంతో వాలుగా ఉంటాయంటే 60 డిగ్రీలతో ఉంటాయి. అంటే సాధారణంగా మనం ఒక ప్రయోగశాలలో ఉపయోగించేటటువంటి పట్టకం అనేది సమబాహు త్రిభుజాకార పట్టకంగా మనం తీసుకుంటాం. రకరకాల త్రిభుజాకారాలు కూడా పట్టకాలు లభిస్తాయి. కానీ మన అవగాహన కోసం ఇక్కడ మనం ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం గురించి నేర్చుకుంటున్నాం. రైట్. మరి ఇప్పుడు పట్టకం అంటే ఏంటి? ఇది ఒక పారదర్శక యానకం. దీని గుండా కాంతి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వంగి ప్రయాణిస్తుంది కనుక ఇది వక్రీభవన యానకం. ఇది పరిసర యానకంలా ఉంటుందా? దానికంటే వేరుగా ఉంటుందా? దానితో పోల్చినప్పుడు వేరుగా ఉంటుంది. అంటే దాని పరిసర యానకం నుండి వేరు చేయబడినటువంటి పారదర్శక వక్రీభవన యానకం. దీంట్లో ఉండేటువంటి రెండు ఉపరితలాలు ఎలా ఉంటాయి? ఏదైనా రెండు ఉపరితలాలు ఒకదానితో ఒకటి కొంత కోణంతో వాలుగా ఉంటాయి. సో ఏదైనా రెండు ఉపరితలాలు ఒకదానితో ఒకటి కొంత కోణంతో వాలుగా ఉంటూ దాని పరిసరాల నుండి వేరు చేయబడిన పారదర్శక వక్రీభవన యానకం పట్టకం. మరి పట్టకం గుండా కాంతి ఎన్ని ఉపరితలాల వద్ద వక్రీభవనం చెందుతుందంటే రెండు. ఓకేనా? 2 సార్లు వక్రీభవనం చెందుతుంది. అంటే
ఇక్కడ పతనం చెందినప్పుడు ఒకసారి, మళ్ళీ దాని నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇంకొకసారి. అంటే ప్రతి ఒక్క ఉపరితలం వద్ద ఒకసారి కాంతి అనేది పట్టకం గుండా వక్రీభవనం చెందుతుంది. అలా చెందుతూ కాంతి అనేది వక్రీభవనంతో పాటు ఓకేనా విక్షేపణం అనేది కూడా జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కాంతి అనేది పట్టకం గుండా ప్రసరించే సందర్భంలో 2 మార్లు వక్రీభవనం చెందుతుంది. ఎప్పుడు? ప్రతి ఒక్క ఉపరితలంపై ఒకసారి. అంటే వాలుగా ఉండేటువంటి 2 ఉపరితలాల్లో ఒక ఉపరితలం వద్ద ఒకసారి, వేరొక ఉపరితలం వద్ద ఇంకొకసారి, అంటే 2 మార్లు వక్రీభవనం చెందుతుంది. అలా వక్రీభవనం చెంది తర్వాత ఓకేనా తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోతుంది. దీన్నే మనం విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటున్నాం. ఈ 2 ఫలితాలు పట్టకం గుండా కాంతి వెళ్ళేటప్పుడు మనం పరిశీలించవచ్చు. ఓకేనా? సో పట్టకం అంటే తెలిసింది, పట్టకం గుండా కాంతి ఎన్నిసార్లు వక్రీభవనం చెందుతుందో తెలిసింది, పట్టకం గుండా వక్రీభవనం కాకుండా ఇంకే ఫలితం కలుగుతుందో అది కూడా తెలిసింది. ఇప్పుడు ఈ పట్టకం అనేది కాంతిని వంగే ప్రయాణించేలా చేసింది కాబట్టి ఈ పట్టకానికి వక్రీభవన గుణకం అనేది ఉంటుంది. ఈ వక్రీభవన గుణకాన్ని మనం n = sin a+d/2 sin a/2 అనేటువంటి సూత్రం ద్వారా లెక్కిస్తాం. మరి ఈ సూత్రం ఎలా ఉత్పాదించబడింది? ఈ సూత్రంలో ఉండేటటువంటి కోణాలేంటి? అసలు పట్టకం గుండా ఎన్ని రకాల కోణాలని మనం గుర్తిస్తాం? అవి ఒకసారి తెలుసుకొని తర్వాత ఈ ఫార్ములా గురించి, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో నేర్చుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో మొదటిగా పట్టకం గుండా కాంతి వక్రీభవనం చెందే సందర్భంలో ఎన్ని కోణాలు మనం గుర్తిస్తాం? ఇప్పుడు మనం చూపించినటువంటి 3 డైమెన్షన్లో ఉండేటువంటి పట్టకాన్ని మన అవగాహన కోసం మనం పేపర్ మీద 2 డైమెన్షన్గా డ్రా చేద్దాం. రైట్. అంటే ఇందాక మనం చూపించిన 3D ప్రిజంని ఇప్పుడు మీకు నేను 2D ప్రిజంగా చూపిస్తున్నాను. సో దీనికి నేను ఒక పేరు కూడా పెడుతున్నాను. ఏం పేరు? PQR అనుకుందాం. ఈ PQR అనేటువంటి ఈ ప్రిజంలో ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్స్ని మనం ఏమనుకుందామంటే శీర్షాలుగా గుర్తిద్దాం. అంటే ఇప్పుడు PQ అనేది ఒక వక్రీభవన తలం, PR అనేది ఇంకొక వక్రీభవన తలం. అప్పుడు ఈ QR అనేది ఏమవుతుందంటే దాన్ని మనం ఉంచినటువంటి ఉపరితలానికి ఆధారం, అంటే బేస్ ఆఫ్ ద ప్రిజంగా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఆధారం. ఇప్పుడు ఒక కాంతి జనకం నుండి విడుదలైనటువంటి ఉద్గారించబడినటువంటి కాంతి తెల్లని కాంతిగా ఉంటుంది. ఏదైనా కాంతి జనకం నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి కాంతి మొదటగా తెల్లని వర్ణంలో ఉత్పత్తి అవుతుంది. కానీ కాంతి ప్రయాణించేటటువంటి యానకాన్ని బట్టి కాంతికి రంగులు మారుతాయి. ఈ విషయం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక తెల్లని కాంతి కిరణం ఇలా వచ్చి మొదటి ఉపరితలం మీద పడింది. దీన్ని నేను పతన కాంతి కిరణం అంటాను. పతన కాంతి కిరణం, ఇన్సిడెంట్ లైట్. ఎంత కోణంతో ఇక్కడ ఇది పతనమైంది తెలుసుకోవడానికి ఒక ఊహాత్మక లంబరేఖ ఈ పతన బిందువు వద్ద నేను గీస్తాను. దీన్ని N1 అంటాను. ఇప్పుడు ఈ పతన కాంతి కిరణం ఈ లంబంతో చేసేటటువంటి కోణాన్ని I1 అంటాను, అంటే పతన కోణం అంటాను. మరి ఇప్పుడు ఇదేంటిది? గాలి. ఇదేంటి? గాజు. అంటే గాలి విరల యానకం, గాజు అనేది సాంద్రత యానకం. కాంతి అనేది ఒక యానకం నుండి వేరొక యానకంలోకి వెళ్ళే సందర్భంలో వంగి ప్రయాణిస్తుంది. సో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నట్లు కాంతి అనేది విరల యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించే సందర్భంలో ఎటువైపు వంగి ప్రయాణిస్తుంది? లంబం వైపుగా ప్రయాణిస్తుంది. ఒకవేళ పతన కాంతి అనేది ఎటువంటి వక్రీభవనం చెందకపోతే ఈ మార్గంలో ప్రసరిస్తుంది. ఎందుకని? కాంతికి ఉండేటటువంటి రుజువర్తనం అనేటువంటి ధర్మం బట్టి. అంటే ఇది కాంతి ప్రసరించేటటువంటి దిశ. రైట్. కానీ ఇప్పుడు ఇది ఇలా వెళ్తున్నటువంటి కాంతి కిరణం, ఇది గాలి అంటే విరలయానకం.
ఇది గాజు కదా, మనం తీసుకున్నటువంటి పట్టకం గాజుతో చేసాం. అంటే ఇది విరళయానకం, ఇది సాంద్రత్రయానకం. ఇప్పుడు ఇది లంబం వైపుగా, అంటే ఇటు వెళ్తున్న కాంతికరణం ఇటువైపు లంబం వైపుగా వంగుతుంది, అంటే ఇది లోపల వంగి ప్రయాణించింది. ఇప్పుడు ఈ కాంతికిరణాన్ని నేనేమంటానంటే వక్రీభవన కాంతికిరణం అంటాను. ఈ వక్రీభవన కాంతికిరణం రెండవ వక్రీభవన తలం మీద పతనం అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పట్టకం గుండా కాంతి 2 సార్లు వక్రీభవనం చెందుతుంది. ఇదిగో ఇక్కడ ఒకసారి, మరలా ఇక్కడ ఎంత కోణంతో అది వక్రీభవనం చెందుతుందో తెలుసుకోవడానికి రెండవ లంబం గీశాను పతన బిందువు వద్ద. ఇప్పుడు ఇదేంటి, గాజులో నుంచి గాలిలోకి వెళ్తుంది, అంటే సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తుంది. మరి సాంద్రత్రయానకం నుంచి విరళయానకంలోకి వెళ్ళే సందర్భంలో ఎటువైపు కాంతి ప్రయాణించాలా, లంబానికి దూరంగా. అంటే ఇప్పుడు ఇటు వెళ్ళాల్సినటువంటి కాంతి లంబం వైపు, అంటే ఇటు అటు రాదు, ఈ వైపుగా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తూ పట్టకం నుంచి బయటకు వచ్చింది. అందుకే దీన్ని నేను బహిర్గామి కాంతి కిరణం, ఎమర్జెంట్ లైట్ రే అంటున్నాను. బహిర్గామి కాంతి కిరణం అంటున్నాను. ఇక్కడ మీకు ఈ సందర్భంలో ఇక్కడ వక్రీభవనం జరిగింది, ఈ సందర్భంలో ఇక్కడ కూడా వక్రీభవనం జరిగింది. ఓకేనా, ఇక్కడ బయటికి ఎమర్జెన్స్ జరిగింది. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ వక్రీభవనం అప్పుడు ఉన్న కోణాన్ని R1 అంటున్నాను, మొదటి వక్రీభవన కోణం. ఇక్కడ రెండోసారి వక్రీభవనం జరిగినప్పుడు ఉన్నటువంటి కోణాన్ని R2 అంటున్నాను, రెండవ వక్రీభవన కోణం. ఎంత కోణంతో కాంతి బయటకు వచ్చిందనే దాన్ని I2 అంటున్నాను. దీన్నే మనం E అనే అక్షరంతో కూడా సూచించవచ్చు. ఓకేనా, మరి ఇప్పుడు ఇలా పతనం చెందిన కాంతి ఈ దిశలో కాకుండా ఈ దిశలో పరావర్తనం ఈ దిశలో పతనమై ఈ దిశలో వక్రీభవనం చెంది ఈ దిశలో బయటికి బహిర్గామంగా మారింది. మరి కాంతి వెళ్ళాల్సిన దిశ ఇది, బయటికి వక్రీభవనం వల్ల వచ్చింది. ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని, అంటే పతన కాంతి దిశకి ఈ బహిర్గామి కాంతి కిరణానికి మధ్య ఏర్పడినటువంటి ఈ కోణాన్ని D అనే అక్షరంతో లేదా డెల్టా అనే అక్షరంతో మనం సూచిస్తాం. దాన్నే విచలన కోణం అంటున్నాం. తర్వాత ఇది మొదటి వక్రీభవన తలం. ఓకేనా, ఇది రెండవ వక్రీభవన తలం. ఈ రెండిటి మధ్య ఏర్పడినటువంటి ఈ కోణాన్ని పట్టక కోణం అంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ ద ప్రిజం అంటాం, ఏ అనే అక్షరంతో సూచిస్తాం. దీనికి ఇంకొక పేరు రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం. ఓకేనా, రిఫ్రాక్టింగ్ యాంగిల్ అంటే ఇవి వేరు. ఈ రెండు వక్రీభవన తలాల మధ్య ఉండేటువంటి కోణాన్ని పట్టక కోణం, యాంగిల్ ఆఫ్ ద ప్రిజం అంటాం, ఏ అనే అక్షరం చూస్తాం. ఇప్పుడు మనకి ఎన్ని కోణాలు ఉన్నాయో ఒకసారి గుర్తిద్దాం. ఇది ఒక కోణం I1, ఇది ఒక కోణం R1, ఇది ఒక కోణం R2, ఇది ఒక కోణం I2, ఇది ఇంకో కోణం, ఇది ఇంకో కోణం. అంటే 1, 2, 3, 4, 5, 6 కోణాలు మనం గుర్తించవచ్చు. అంటే పట్టకం గుండా కాంతి వక్రీభవనం చెందే సందర్భంలో 6 కోణాలు మనం గుర్తించవచ్చు. అవేంటో ఒకసారి ఓకేనా చూద్దాం. మొదటిది I1, దీని పేరు పతన కోణం. నెక్స్ట్ రెండోది R1, ఇది మొదటి వక్రీభవన కోణం. మూడోది R2, దీన్ని మనం రెండవ వక్రీభవన కోణం అంటున్నాం. నాలుగోది I2, దీన్ని మనం ఈ అనే అక్షరంతో కూడా రాయొచ్చు. దీన్ని మనం బహిర్గామి కోణం అంటున్నాం, బహిర్గామి కోణం. నెక్స్ట్ ఐదోది D, దీన్ని మనం డెల్టా అని కూడా రాయొచ్చు. దీని పేరు విచలన కోణం. నెక్స్ట్ ఆరోది పట్టక కోణం ఏ. అంటే కాంతి అనేది పట్టకం గుండా పతనం చెంది వక్రీభవనం చెంది బయటికి బహిర్గతం అయ్యే సందర్భంలో పట్టకం యొక్క ఎన్ని కోణాలని మనం గుర్తించవచ్చు అంటే 6 కోణాలని గుర్తించవచ్చు. పతన కోణం, మొదటి వక్రీభవన కోణం,
రెండవ వక్రీభవన కోణం, నెక్స్ట్ బహిర్గామి కోణం, విచలన కోణం, పట్టక కోణం. ఈ అన్ని కోణాల మధ్య కొన్ని కోణాల మధ్య సంబంధాలతో కొన్ని సర్వ సమీకరణాలు ఉంటాయి. అది ఎటువంటి పట్టకానికైనా ఆ సర్వ సమీకరణాలు వర్తిస్తాయి. మొదటగా ఆ సర్వ సమీకరణాలు ఏంటో తెలుసుకునే ముందు వీటి డెఫినిషన్స్ ఒకసారి చూద్దాం, తర్వాత ఆ కాన్సెప్ట్లో మనకి వెళ్దాం. సరే, మొదటగా పతన కోణం. పతన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడిన కోణాన్ని పతన కోణం అంటాం. దీన్ని I1 అనే అక్షరంతో సూచిస్తున్నాం. నెక్స్ట్ రెండు R1. మొదటి వక్రీభవన తలం వద్ద వక్రీభవన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడిన కోణాన్ని మొదటి వక్రీభవన కోణం R1 అంటున్నాం. నెక్స్ట్ R2. రెండవ వక్రీభవన తలం వద్ద వక్రీభవన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడినటువంటి కోణం రెండవ వక్రీభవన కోణం R2తో సూచిస్తున్నాం. నెక్స్ట్ తర్వాత రెండవ వక్రీభవన తలం నుండి ఎంత కోణంతో కాంతి బయటికి ప్రసరించిందో ఆ కోణాన్ని బహిర్గామి కోణం అంటున్నాం. ఈ బహిర్గామి కోణం అనేది లంబానికి బహిర్గామి కాంతి కిరణానికి మధ్య ఏర్పడినటువంటి కోణం. దీన్ని I2 అనొచ్చు, లేదా ఈ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ అనే అక్షరంతో కూడా సూచించవచ్చు. నెక్స్ట్ మరి విచలన కోణం అంటే రైట్, ఇక్కడ ఈ బహిర్గామి కాంతి కిరణానికి ఓకేనా రైట్, ఈ కాంతి ప్రసరణ దిశకి మధ్య ఏర్పడినటువంటి కోణమే ఏంటి? విచలన కోణం. మరి మొదటి వక్రీభవన తలానికి రెండవ వక్రీభవన తలానికి మధ్య ఉన్నటువంటి కోణమే పట్టక కోణంగా మనం గుర్తిస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. రైట్, సో కాంతి అనేది పట్టకం గుండా వక్రీభవనం చెందినప్పుడు ఎన్ని కోణాలు మనం గుర్తిస్తున్నాం? 6 రకాల కోణాలు గుర్తిస్తున్నాం. మొదటిది పతన కోణం. పతన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడినటువంటి కోణం పతన కోణం I1తో సూచిస్తున్నాం. మొదటి వక్రీభవన తలం వద్ద వక్రీభవన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడినటువంటి కోణం మొదటి వక్రీభవన కోణం R1తో సూచిస్తున్నాం. నెక్స్ట్ రెండవ వక్రీభవన తలం వద్ద వక్రీభవన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడినటువంటి కోణం రెండవ వక్రీభవన కోణం. దీన్ని R2తో సూచిస్తున్నాం. నెక్స్ట్ తర్వాత I2, దీన్ని మనం E అని కూడా అంటున్నాం. రెండవ వక్రీభవన తలం వద్ద బహిర్గామి కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని బహిర్గామి కోణం E లేదా I2 అనే అక్షరంతో మనం సూచిస్తున్నాం. నెక్స్ట్ కాంతి ప్రసరణ దిశకి కాంతి బహిర్గతం అయినటువంటి దిశకి మధ్య ఏర్పడినటువంటి కోణాన్నే విచలన కోణం అంటున్నాం. మొదటి వక్రీభవన తలానికి రెండవ వక్రీభవన తలానికి మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని పట్టక కోణం అంటున్నాం. ఓకేనా రైట్. మరి ఈ 6 రకాల కోణాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని 2 సర్వ సమీకరణాల ద్వారా మనం గుర్తించవచ్చు. ఓకేనా రైట్. సో ఆ సర్వ సమీకరణాల్ని ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో దీనికోసం మళ్ళీ కొంచెం క్లియర్గా డయాగ్రామ్ కానీ మనం డ్రా చేసుకుంటే ఇదండి, ఇది PQR అనేటువంటి ఒక పట్టకం. దీనిపై పతనం చెందినటువంటి కాంతి కిరణం ఈ బిందువు వద్ద N1 అనేటువంటి లంబం ఆధారంగా I1 కోణంతో పతనం చెందింది. దీని లోపల వక్రీభవనం తర్వాత ఈ బిందువు వద్ద ఇంకొక నార్మల్ మనం డ్రా చేస్తే N2 అనేది బయటికి ఇలా బహిర్గతం అయింది. ఈ సందర్భంలో ఇది I2 లేదా దీన్ని మనం E అంటున్నాం. మొదటగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తున్నాను. ఇది R1, ఇది R2. ఇది లంబమైనప్పుడు ఈ మొత్తం కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ వరకు R1 అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది?
ఇది 90 మైనస్ R1 ఉంటుంది. ఇది 90 మైనస్ R1 అన్నప్పుడు ఇది కూడా లంబమే కదా. మరి ఇది కూడా లంబం అయినప్పుడు ఇది R2 అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 మైనస్ R2 అవుతుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కోణం యాంగిల్ ఏ, పట్టక కోణం, రైట్. మరి ఈ పాయింట్ని మనం M అనే అనుకుంటే, ఈ పాయింట్ని N అనుకుంటే, ట్రయాంగిల్ PMNలో 3 కోణాలు అంటే ఏంటి? యాంగిల్ ఏ ప్లస్ 90 మైనస్ R1 ప్లస్ 90 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 180 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు దాన్ని కొంచెం క్లియర్గా రాస్తే ఏ ప్లస్ 180 అంటే 90 ప్లస్ 90 180 మైనస్ R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. మైనస్ R1 మైనస్ R2 అటు సైడ్ తీసుకెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 180 ప్లస్ R1 ప్లస్ R2 అవుతుంది. మైనస్ 180 ప్లస్ 80 క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. ఇది పట్టకానికి మొదటి సర్వ సమీకరణం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా, ప్రాబ్లమ్స్ ఇస్తారు. అంటే పట్టకం యొక్క పట్టక కోణం అనేది 2 వక్రీభవన కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఇది ఏదేని విచలనం వద్ద. అంటే ఇక్కడ విచలనాన్ని 2గా మనం కన్సిడర్ చేస్తాం. ఎనీ డీవియేషను, మినిమం డీవియేషను. ఆ వ్యత్యాసం నేను చెప్తాను. కానీ మొదటగా ఈ సర్వ సమీకరణాల గురించి తెలుసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, రైట్. నెక్స్ట్ రెండవ సర్వ సమీకరణాన్ని ఓకేనా నిరూపించేందుకు మరలా ఈ డయాగ్రామ్ మనం డ్రా చేసుకున్నాం, రైట్. సో పట్టకం విషయంలో సర్వ సమీకరణాలు 2 ఉంటాయి. వాటిలో మొదటిది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, ఏ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో ఇంతకు ముందులాగే ఇది ఓకేనా ఒక గ్లాస్ ప్రిజం అనుకుంటే దీన్ని మనం PQR అని కానీ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ వచ్చి పతనం చెందిన కాంతికిరణం, పతన కాంతికిరణం. ఇక్కడ మనం గీసుకున్న ఊహాత్మక లంబరేఖ N1, ఇక్కడ ఉన్నటువంటి కోణం I1. పరావర్తన్ ఇక్కడ నుంచి పతనం చెంది వక్రీభవనం చెందినటువంటి కాంతికిరణం ఈ బిందు వద్ద పతనమైనప్పుడు మరొక లంబం N2. బయటికి కాంతి బహిర్గతం చెందిన తర్వాత ఈ కోణాన్ని I2 అని కానీ E అని కానీ రాస్తున్నాం. మరి ఇక్కడ ఇదేమవుతుంది? R1 అవుతుంది. ఇదేమవుతుంది? R2 అవుతుంది. కానీ జనరల్గా కాంతి ప్రసరణ దిశ ఇదే కదా. ఇది కాంతి వక్రీభవనం తర్వాత బయటికి బహిర్గతమైనటువంటి దిశ ఇదేగా. ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని ఏమన్నాను? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ D అన్నాను. ఇక్కడ కానీ మీరు చూస్తే ఈ I1 కోణము ఈ కోణము సమానం. అంటే ఈ నేను హైలైట్ చేస్తున్నటువంటి యాంగిల్, ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఈ మొత్తం I1 అయినప్పుడు ఈ మొత్తం కూడా I1. కాకపోతే ఇక్కడ దాకా R1 ఉంది కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ మనం ఏమనొచ్చు? I1 మైనస్ R1 అనొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఈ I2 నేను చూపించేటటువంటి యాంగిల్, ఈ యాంగిల్ ఈ R2తో కలిసినటువంటి యాంగిల్ మొత్తం ఈక్వల్. కానీ ఇదంతా I2 అయినప్పుడు ఇది R2 కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? I2 మైనస్ R2 అవుతుంది. సో మీ అవగాహన కోసం దాన్ని నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఇవ్వబడింది. అది ఇక్కడ ఉండే యాంగిల్ I1 మైనస్ R1, ఇక్కడ ఉండే యాంగిల్ I2 మైనస్ R2, మరి ఇక్కడ ఉండే యాంగిల్ D. కానీ త్రిభుజాల నియమాల ప్రకారం ఒక త్రిభుజంలో 2 ఎదురుగా ఉండేటటువంటి అంతర కోణాల మొత్తం బయట ఉన్నటువంటి బాహ్య కోణానికి సమానం. అంటే ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2కి ఈక్వల్ అవుతుంది. కానీ దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేస్తే D ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 అవుతుంది. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అనేది అలాగే రాసుకుంటే మొదటి సర్వ సమీకరణం ప్రకారం R1 ప్లస్ R2 అంటే ఏ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏ ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ ఏ ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు
ఏ ఈజ్ ఈక్వల్ టు మొదటి సర్వ సమీకరణం ప్రకారం R1 ప్లస్ R2, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి ఈ మైనస్ ఇటు సైడ్ చూస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఈ రెండింటిని పట్టకానికి సంబంధించినటువంటి ఐడెంటిటీస్గా మనం గుర్తిస్తున్నాం. ఇది ఫస్ట్ ఐడెంటిటీ, సెకండ్ ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సెకండ్ ఐడెంటిటీ ప్రకారం ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. అంటే దీని అర్థం ఏంటి? పట్టక కోణం ఈజ్ ఈక్వల్ టు రెండు వక్రీభవన కోణాలు, ఓకేనా, మొత్తానికి సమానం. పట్టక కోణము విచలన కోణాల మొత్తం పతన కోణానికి బహిర్గామి కోణాల మొత్తానికి సమానం. ఇది ఏ విచలనంలో అయినా. కానీ ఇక్కడ విచలనం అనేది పతన కోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ I1 ఉన్నప్పుడే R1, R1 ఉన్నప్పుడే R2, R1 R2 ఉన్నప్పుడే I2, I2 దిశను బట్టే విచలనం అనేది ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఈ పతన కోణాన్ని బట్టి ఈ విచలన కోణం అనేది మారుతూ ఉంటుంది. సో ఈ పతన కోణం ఎంత ఉన్నప్పుడు ఈ విచలన కోణం ఎంత ఉంటుందని వేరువేరు సందర్భాల్లో మనం ప్రయోగాలు నిర్వహించి ఈ I1కి Dకి మధ్య ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఆ గ్రాఫ్ ఎల్లప్పుడూ ఒక పరావలయాన్ని సూచిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గాజు పట్టకం యొక్క పతన కోణానికి మరియు విచలన కోణానికి గీసే వక్రము ఎల్లప్పుడూ అని అడుగుతాడు. సరళ రేఖ, వక్రరేఖ, దీర్ఘవర్త ఇలాంటి పేర్లు పెడతాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పరావలయం, పారాబోలా, ఓకేనా. అంటే దాని అర్థం ఏంటి మనం ఒకసారి చూద్దాం. అంటే పతన కోణం అనేది తగ్గుతూ పెరుగుతుంది, ఓకేనా. విచలన కోణం అనేది తగ్గుతూ పెరుగుతుంటుంది. అంటే ఈ రెండు ఒక సందర్భంలో పెరుగుతూ ఇంకో సందర్భంలో తగ్గుతాయి. అలా పెరుగుతూ తగ్గే సందర్భంలో ఒకానొక దశలో ఈ డి విలువ చాలా తగ్గుతుంది, చాలా తక్కువగా అయిపోతుంది. ఆ విచలనాన్నే మనం కనిష్ట విచలనం, ఆ విచలనం దగ్గర ఉన్నటువంటి కోణాన్నే కనిష్ట విచలన కోణం, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం. ఎప్పుడైతే ఈ డి అనేది మినిమం అయిపోతుందో అప్పుడు ఈ R1 R2లు సమానం అవుతాయి. అప్పుడు I1 I2లు కూడా సమానం అవుతాయి. అంటే దాని అర్థం ఎంత కోణంతో కాంతి పతనం అవుతుందో అంతే కోణంతో పట్టకం నుంచి బయటికి బహిర్గతం అవుతుంది. మొదటి వక్రీభవన తలం వద్ద ఉండే వక్రీభవన కోణం, రెండవ వక్రీభవన తలం వద్ద ఉండేటటువంటి వక్రీభవన కోణం రెండు సమానంగా ఉంటాయి. దీన్నే మనం కనిష్ట విచలనం అంటున్నాం. దీన్ని మనం పరావలయం యొక్క వక్రంలో, ఓకేనా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో పట్టకానికి ఏదేని విచలనం దగ్గర సర్వ సమీకరణాలు ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 మొదటి సర్వ సమీకరణం. రెండోది ఏంటి? ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఎప్పుడైతే R1 R2 సమానంగా I1 I2 సమానంగా ఉన్నప్పుడు ఈ డి అనే దాన్ని ఏమని కన్సిడర్ చేయాలా? డిఎంగా కన్సిడర్ చేయాలా. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐడి వక్రాన్ని, ఓకేనా, అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఐడి వక్రం కోసం నేను ఎక్స్ అక్షం మీద ఒక విలువని, వై అక్షం మీద ఇంకొక విలువని తీసుకుంటున్నాను, ఓకేనా. ఎక్స్ అక్షం మీద నేను తీసుకునే విలువ పతన కోణం విలువ, వై అక్షం మీద నేను తీసుకునే విలువ విచలనం విలువ. అంటే ఎక్స్ అక్షం మీద పతన కోణాలు తీసుకొని వై అక్షం మీద విచలన కోణాలు తీసుకొని ఒక వక్రం అనేది మనం గీస్తే ఈ వక్రం అనేది ఎల్లప్పుడూ ఒక పరావలయాన్ని సూచిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ నుంచి మనం మొదలుపెట్టాం, ఇలా వెళ్తున్నామంటే పతన కోణం పెరుగుతున్నట్టు లెక్క. అంటే ఇప్పుడు తక్కువ పతన కోణం ఉంది, ఎక్కువ విచలనం ఉంది. ఎప్పుడైతే ఈ పతన కోణం పెరుగుతుందో విచలనం తగ్గుతూ వచ్చి ఈ బిందువు దగ్గర ఏమైంది? చాలా తగ్గిపోయింది. మరి ఈ సందర్భంలో మనం గుర్తించే విచలనాన్ని మినిమం డీవియేషన్ యాంగిల్ అంటున్నాం. ఈ ఎక్కువ విచలనం ఉన్న సందర్భంలో ఉండేటువంటి కోణాన్ని నువ్వు I1 అనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎక్కువ డీవియేషన్ ఉంది చూడండి, అప్పుడు కూడా ఉండేటువంటి కోణాన్ని నువ్వు I2 అనుకుంటే
ఈ I1 I2 రెండు సమానమైనటువంటి ఈ పతన కోణమే, ఈ పతన కోణం దగ్గర అంటే I1 = I2 ఉన్నప్పుడు ఉండేటటువంటి విచలనాన్నే ఏమంటున్నాం? కనిష్ట విచలనం అంటున్నాం. సో ఇక్కడ రెండు విషయాలు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక గాజు పట్టకం గుండా కాంతి ప్రసరిస్తూ వక్రీభవనం చెందిన సందర్భంలో 6 కోణాలు మనం గుర్తిస్తున్నాం. ఆ 6 కోణాల్లో పతన కోణంపై ఆధారపడి మారేది అంతిమంగా విచలన కోణమే. కనుక పతన కోణంపై ఆధారపడేటటువంటి విచలన కోణానికి పతన కోణము విచలన కోణం ఆధారంగా మనం గీసే వక్రాన్ని ID వక్రం. I అంటే ఇన్సిడెంట్ యాంగిల్, D అంటే డీవియేషన్ యాంగిల్. ఆ రెండు మధ్య గీసిన వక్రం కాబట్టి దాన్ని ID వక్రం అంటాం. ఈ ID వక్రం అనేది ఎల్లప్పుడూ దేన్ని తెలియజేస్తుంది? పరావలయాన్ని తెలియజేస్తుంది. పరావలయం, పారాబోలా అంటున్నాం. ఓకేనా? రైట్. మరి దీంట్లో ఇంకా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మొదట తక్కువ పతన కోణం ఉన్నప్పుడు ఎక్కువ విచలనం ఉంది. ఎప్పుడైతే పతన కోణం పెరుగుతూ వస్తుందో విచలనం క్రమంగా తగ్గుతూ చాలా తక్కువ చేరుతుంది. చాలా తక్కువ ఉన్నప్పుడు ఉండేటటువంటి విచలనాన్నే కనిష్ట విచలనం, మినిమం డీవియేషన్ అంటాం. ఆ సందర్భంలో I1 I2 విలువలు సమానంగా ఉంటాయి. మరలా I విలువ పెరుగుతున్నప్పుడు ఇది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇది మీరు మైండ్లో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ అంశాన్ని ఆధారం చేసుకుంటే ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి సర్వ సమీకరణాలు కానీ మనం గుర్తిస్తే మొదటి సర్వ సమీకరణం ఏం చెప్పాం? A = R1 + R2 అని చెప్పాం. ఒకవేళ ఇఫ్ D = DM అప్పుడు అర్థం ఏంటి? R1 = R2 అవ్వాలి. అప్పుడు ఈ సర్వ సమీకరణం ఎలా మారుతుంది? R1 + R2లో R1 R రాసుకోవాలి, R2 R రాసుకోవాలి. అప్పుడు A = 2R అవుతుంది, లేదా R = A/2 అవుతుంది. ఇది థర్డ్ ఈక్వేషన్గా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రెండవ సర్వ సమీకరణం కానీ మనం చూస్తే A + D = I1 + I2. ఇది రెండవ సర్వ సమీకరణం. ఇఫ్ D = DM అంటే విచలన కోణం అనేది కనిష్ట విచలన కోణం అయితే ఏంటయా? I1 = I2. అప్పుడేమవుతుంది? A + D = I1లో I రాసుకోవాలా, I2లో కూడా I రాసుకోవాలా. అప్పుడు మనకు అది A + D = 2I అవుతుంది, ఆర్ I = A + D/2 అవుతుంది. ఇది ఫోర్త్ ఈక్వేషన్గా గుర్తుపెట్టుకో. ఈ విలువల ఆధారం చేసుకొని మనం పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని లెక్కించవచ్చు. మరి పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఎలా సార్ మనం లెక్కిస్తామంటే వక్రీభవన గుణకానికి ఓకేనా సూత్రాన్ని ఉత్పాదించినది స్నెల్ నియమం. ఇది మనం గత వీడియోలో చెప్పుకున్నాం. స్నెల్స్ లా, స్నెల్ నియమం. ఈ స్నెల్స్ లా ఏం చెప్తుందంటే కాంతి వక్రీభవనం చెందిన సందర్భంలో పతన కోణం యొక్క సైన్ విలువ వక్రీభవన కోణం యొక్క సైన్ విలువల నిష్పత్తి రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని సూచిస్తుంది. అంటే n = sin I/sin Rకి సమానం అవుతుంది. రైట్. సో స్నెల్స్ లా ప్రకారం n = sin I/sin Rకి సమానం. దీంట్లో మనం I విలువ R విలువని ప్రతిక్షేపిస్తే పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం లెక్కించవచ్చు. రైట్. సో స్నెల్స్ లాని బేస్ చేసుకొని పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఎలా మనం నిర్ధారిస్తామంటే n = sin I/sin R. ఓకేనా? దీంట్లో n = sin అనేది అలాగే రాసుకుంటాం. ఇందాక మనం ఫోర్త్ ఈక్వేషన్లో I అనేది ఏమొచ్చింది? A + D/2 వచ్చింది. దాంతో రీప్లేస్ చేస్తున్నాం అపాన్ sin R. థర్డ్ ఈక్వేషన్ R ఏమొచ్చింది? A/2 వచ్చింది. సో పట్టకం యొక్క ఏదేని ఉపరితలం వద్ద స్నెల్ నియమాన్ని మనం అనువర్తింప చేయొచ్చు. సో ఈ మొదటి ఉపరితలానికి కానీ రెండవ ఉపరితలానికి కానీ స్నెల్ నియమాన్ని అనువర్తింప చేసినప్పుడు n = sin I/sin R అనేటువంటి సూత్రం ద్వారా n = sin A + D/2/sin A/2 అనేటువంటి ఫార్ములా మనకి వక్రీభవన గుణకంగా గుర్తించబడుతుంది.
ఓకేనా. ఇది పట్టకం గుండా కాంతి వక్రీభవనం చెందినప్పుడు పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనేందుకు మనం ఉపయోగించేటటువంటి సమీకరణం. కానీ ఈ సమీకరణం ఓకేనా స్మాల్ యాంగిల్డ్ ప్రిజంకి ఇంకోలా ఉంటుంది. స్మాల్ యాంగిల్డ్ ప్రిజం అంటే ఏంటి? ఓకేనా, అదే లఘుకోణ పట్టకాలు అంటాం. ఈ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం విషయంలో వ్యత్యాసం ఏంటో మనం చూద్దాం. ఓకేనా, స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్స్. స్మాల్ యాంగిల్ ప్రిజం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పట్టకం అనుకుందాం. పట్టకానికి 2 వక్రీభవన తలాలు ఉంటున్నాయి. ఏంటవి? ఇది మొదటి వక్రీభవన తలం, ఇది రెండవ వక్రీభవన తలం. ఈ రెండింటి మధ్య ఉండే కోణాన్ని మనం ఏమంటున్నాం? పట్టక కోణం అంటున్నాం. ఇది ఒక సమబాహు త్రిభుజం విషయంలో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు ఉంటుంది. మిగిలిన వాటిలో 60 డిగ్రీల కంటే తక్కువ ఉండొచ్చు. కానీ ఏదేని ఒక పట్టకంలో ఈ 2 వక్రీభవన తలాల మధ్య కోణం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది PQR అనే పట్టకం అనుకుందాం. దీంట్లో ఇది మొదటి వక్రీభవన తలం, ఇది రెండవ వక్రీభవన తలం. ఈ రెండింటి మధ్య కోణం 5 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ. అంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 డిగ్రీస్ అయినప్పుడు, అంటే పట్టకం యొక్క వక్రీభవన కోణం లేదా పట్టక కోణం ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 డిగ్రీస్ అయినప్పుడు ఈ పట్టకాన్ని లఘుకోణ పట్టకం అని పిలుస్తున్నాం. మరి లఘుకోణ పట్టకం విషయంలో వక్రీభవన గుణకం ఈ సాధారణ పట్టకం విషయంలో వక్రీభవన గుణకానికి తేడా ఏంటంటే దీని విషయంలో వక్రీభవన గుణకాన్ని ఈ ఫార్ములాతో మనం కనుక్కుంటున్నాం. n ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ d/2 బై sin a/2. కానీ ఈ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం విషయంలో n ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ వాల్యూస్ని ఒమిట్ చేస్తాం. అంటే ఈ కోణాలు అనేవి చాలా తక్కువ ఉన్నప్పుడు చాలా తక్కువ కోణాల విషయంలో సైన్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయం మ్యాథ్స్ ప్రకారం. అంటే ఇప్పుడు sin a ప్లస్ d/2 అనే దాన్ని a ప్లస్ d/2గా కన్సిడర్ చేస్తాం. sin a/2 అనే దాన్ని a/2గా కన్సిడర్ చేస్తాం. అప్పుడు అది a ప్లస్ d/2 బై a/2 అవుతుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది? రైట్, అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ d/2 బై a/2 అంటే 2 క్యాన్సిల్ అవుట్ అయితే n ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ d బై a అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు na అవుతుంది. a నట్ సైడ్ తీసుకెళ్తే d ఈజ్ ఈక్వల్ టు na మైనస్ a అవుతుంది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a కామన్ చేస్తే n మైనస్ 1 ఇంటూ a అవుతుంది. దీన్ని మనం స్మాల్ యాంగిల్డ్ ప్రిజంగా గుర్తిస్తున్నాం. అంటే ఏ పట్టకం యొక్క పట్టకోణ విలువ 5 డిగ్రీలు అందుకంటే తక్కువ ఉంటుందో దాన్ని మనం సాధారణంగా లఘుకోణ పట్టకం స్మాల్ యాంగిల్డ్ ప్రిజం అంటున్నాం. ఈ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం విషయంలో వక్రీభవన గుణకాన్ని ఈ సూత్రంతో కాకుండా ఈ సూత్రంతో లెక్కిస్తున్నాం. అంటే ఇక్కడ సైన్ని కన్సిడర్ చేయం, మిగతా ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. దాని నుంచి ఈ లఘుకోణ పట్టకం యొక్క డీవియేషన్ అనేది n-1 ఇంటూ a అనే సూత్రం ద్వారా లెక్కిస్తాం. ఓకేనా, రైట్. ఇది పట్టకం గుండా కాంతి వక్రీభవనం దానికి సంబంధించినటువంటి వివరణ. దీని మీద మనం ఎక్స్పెక్ట్ చేయగలిగేటటువంటి బిట్స్ ఓకేనా కొన్ని డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1 ఓకేనా, 2018 టెట్కమ్ టీఆర్టీలో డిఎస్సిలో ఇచ్చినటువంటి బిట్ ఇది. ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం యొక్క విచలన కోణం 30 డిగ్రీలు అయితే పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోండి. టెట్కమ్ టీఆర్టీ ఓకేనా 2018. రైట్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది రాసుకోండి. గివెన్ ఏమి ఇచ్చాడు?
ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం అన్నాడు. సమబాహు త్రిభుజాకార పట్టకం విషయంలో పట్టక కోణం విలువ 60 డిగ్రీలు. విచలన కోణం అంటే డీవియేషన్ యాంగిల్ D = 30 డిగ్రీలు. పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోమన్నాడు. అంటే n టు బి డిటర్మైన్డ్. సో నాకు ఆల్రెడీ తెలుసుగా n కనుక్కోవడానికి. ఇక్కడ A = 60 కాబట్టి ఇది స్మాల్ యాంగిల్ ప్రిజం అవ్వదు, నార్మల్ ప్రిజమే. సో దట్ మనం n వాల్యూ ఇది ఏ ఫార్ములాతో రాస్తున్నాం, sin A + D/2 అపాన్ sin A/2 అనే ఫార్ములాతో రాస్తున్నాం. మరి ఈ ఫార్ములాతో మనం కానీ ఓకేనా సాల్వ్ చేస్తే n = sin A + D. A అంటే 60, D అంటే 30. సో 90/2 sin A/2 అంటే sin 60/2 అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం రాస్తే sin 90/2 అంటే sin 45 అపాన్ sin 30. సో n సో ట్రిగ్నోమెట్రీ ప్రకారం sin 45 వచ్చేసరికి 1/√2 sin 30 అంటే 1/2. దీనికన్నా మనం మ్యాథ్స్ ప్రకారం రాస్తే ఇది A/B/C/D ఫామ్లో ఉంది కాబట్టి A/B అలాగే వస్తుంది, అంటే 1/√2 అలాగే వస్తుంది. 1/2 అనేది రివర్స్ అవుతుంది 2/1. మ్యాథ్స్ ప్రకారం 2 అనే దాన్ని √2 × √2 అని రాసుకోవచ్చు. కింద √2 యాస్టీజ్ రాసుకున్నాం. √2 క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ వచ్చేసరికి రూట్ అవుతుంది. ఇది ఆన్సర్. లేదా దీన్ని 1.414 అని క్లియర్గా కూడా రాయొచ్చు. ఓకేనండి. ఒకసారి చూడండి. ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం యొక్క విచలన కోణం 30 డిగ్రీలు. పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోమన్నాడు. సో ఇచ్చింది ఏంటంటే A = 60 డిగ్రీస్, D వచ్చేసి 30 డిగ్రీస్ అని కనుక్కోమన్నాడు. సో A అనేది 60 డిగ్రీలు ఉంది కాబట్టి అది లఘు కోణ పట్టకం అవ్వదు. దీనికి మనం వక్రీభవన గుణకానికి సాధారణ సూత్రం ఉపయోగిస్తాం. అప్పుడు n = sin A + D/2 sin A/2 అనే సూత్రంతో వక్రీభవన గుణకాన్ని లెక్కించవచ్చు. అప్పుడు n = sin A + D అంటే 60 + 30 90/2 60/2. సో మొత్తం కొంచెం క్లియర్ రాస్తే n = sin 45 sin 30. మ్యాథ్స్ ప్రకారం sin 45 అంటే 1/√2 sin 30 అంటే 1/2. సో దాన్ని మ్యాథ్స్ ప్రకారం సాల్వ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ మనకి n = √2 అవుతుంది, లేదా 1.414 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. రైట్. మరి ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ మనం ప్రాబ్లంని చూద్దాం. రైట్. ఎగ్జాంపుల్ 2. ఒక పట్టకంపై కాంతి అనేది లంబంగా పతనం చెందినప్పుడు పట్టక కోణానికి విచలన కోణానికి సంబంధాన్ని తెలపండి. అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, లంబంగా పతనమైనది. కాంతి అనేది ఎలా పతనమైంది, లంబంగా పతనమైనప్పుడు అన్నాడు. ఇక్కడ మ్యాథ్స్ ప్రకారం లంబంగా పతనమైంది అనగానే మ్యాథ్స్ నాలెడ్జ్ మనకి ఇక్కడ అప్లై చేయకూడదు. ఇక్కడ ఇది ఒక పట్టకం అనుకుంటే ఇదండి. ఇక్కడ కాంతి కిరణం ఇలా పతనమైనప్పుడు మనం సాధారణంగా దీన్ని ఏమంటున్నాం, నార్మల్ అంటున్నాం. ఇప్పుడు ఇది ఎంతో కొంత కోణం ఉంటుంది, పతన కోణం 30, 45, 60. ఒకవేళ ఈ పతన కాంతి కిరణం అనేది ఇలా తగ్గుతూ దీంతో కలిసినప్పుడు అది లంబనం పతనం అవుతుంది. అంటే అప్పుడు లంబంగా పతనం అవ్వడం అంటే పతన కోణం విలువ ఏమవుతుందండి, 0. అది అర్థం. కానీ మనకి సర్వ సమీకరణాల ప్రకారం A + D = ఏం చెప్పాం, I1 + I2 అని చెప్పాం. ఓకేనా. అప్పుడు మనకి A + D = I1 అనేది ఏమవుతుంది, 0 అవుతుంది, ప్లస్ I2 యాస్టీజ్ రాసుకుంటే అప్పుడు మనకి A + D = I2 అవుతుంది. ఓకేనా, లంబంగా పతనమైనప్పుడు. నెక్స్ట్ దీన్ని మనం నార్మల్ ఇన్సిడెంట్ అంటున్నాం. ఎగ్జాంపుల్ 3. ఒక గాజు పట్టకం మీద కాంతి అనేది సమాంతరంగా పతనమైంది. ఇది PQR అనేటువంటి ఒక పట్టకం అనుకుందాం. PQR అనేటువంటి ఒక పట్టకం. దీంట్లో ఇందాక కాంతి అనేది ఇలా పతనం చెందినప్పుడు ఇది లంబమైనప్పుడు ఇది ఎంతో కొంత పతన కోణం అన్నాం. ఇది తగ్గుతూ దీంతో కలిసినప్పుడు లంబంగా పతనమైందన్నాం.
ఒకవేళ ఇది ఇలా పెరుగుతూ దీంతో కలిస్తే, ఇది వచ్చేసరికి క్రమంగా కలుస్తూ దీంతో కలిసిపోతే ఇలా పతనం చెందుతుంది. దీన్ని మనం ప్యారలల్ ఇన్సిడెంట్ అంటున్నాం. ప్యారలల్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది లంబమైనప్పుడు ఇది లంబం, అంటే ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉంటుంది అప్పుడు అంటే I1 = 90 degrees ఉంటుంది. ఆ సందర్భంలో మనం A + D = I1 + I2 అనే కాన్సెప్ట్ దగ్గర A + D అట్టగా రాసుకుంటే I1 అనేది ఏమవుతుంది 90, I2 అనేది యాస్టీజ్ అంటే రాసుకుంటున్నాం. ఇది సమాంతరంగా కాంతి పతనం చెందినప్పుడు ఇట్లాంటి బిట్స్ కూడా స్ట్రెస్ చేస్తాడు, అవి కూడా మీరు తీసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పట్టకంపై కాంతి లంబంగా పతనమైనప్పుడు ఈ లంబంతో ఈ పతన కాంతికను కలుస్తుంది కాబట్టి I1 = 0 degreesగా కన్సిడర్ చేయాలి. సమాంతరంగా పతనమైనప్పుడు అన్నప్పుడు దీని గుండా కాంతి వెళ్తుంది కాబట్టి అప్పుడు అది I1 = 90 degreesగా కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఇది మరి. సో ఇలా ఒక బిట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక మోడల్ ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం, ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం యొక్క కనిష్ట విచలన కోణం 30 degrees అయినా పతన కోణాన్ని బహిర్గామి కోణాన్ని కనుక్కోండి. ఓకేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి దీనికి సొల్యూషన్ కానీ చూస్తే ఇక్కడ సమబాహు త్రిభుజాకార పట్టకం అన్నాడు కాబట్టి గివెన్లో ఫస్ట్ మీరేం రాసుకోవచ్చు, యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ = 60 degrees రాయొచ్చు. అంటే పట్టక కోణం అనేది 60 degrees రాయొచ్చు. సమబాహు త్రిభుజాకార పట్టకం కాబట్టి. కనిష్ట విచలన కోణం అన్నాడు కాబట్టి దీన్ని మినిమం డీవియేషన్ అంటున్నాం, ఇది 30 degrees. కనుక్కోవాల్సింది I1 I2 ఈ రెండు కనుక్కోవాలి. కానీ మనం కనిష్ట విచలన కోణం దగ్గర ఏం చెప్పాం, I1 = I2 అని చెప్పాం, R1 = R2 అని చెప్పాం. ఎప్పుడు D అనేది DM అయినప్పుడు. మరి ఇప్పుడు సెకండ్ ఐడెంటిటీ ప్రకారం A + D = I1 + I2 అనే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం కానీ ప్రాబ్లం సాల్వ్ చేస్తే A అంటే 60 + D అంటే 30 = I1 + I2 రెండు సేమ్ అయిపోయినాయి కాబట్టి I + I అవుతాయి. సో దట్ 90 = 2I అవుతుంది. I = 90/2 అంటే 45. అంటే ఇక్కడ I = I1, I = I2 కాబట్టి ఇది 45 degrees అవుతుంది, ఇది కూడా 45 degrees అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో పట్టకాల గుండా కాంతి వక్రీభవనం అనేది టెట్లో డిఎస్సిలో కన్ఫర్మ్గా ఒక బిట్ అనేది అడుగుతారు. సో దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను మీకు క్లియర్గా ఓకేనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనం కాంతి వక్రీభవనం చెందినప్పుడు సమతలాల వద్ద కాంతి వక్రీభవనానికి, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనానికి ఓకేనా డిఫరెన్స్ ఏందో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.